నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్నెడలా యూదులకు సహాయము విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరబ్బా. ఎంత మాట చెప్పాడండి. ఈ మాట తన కుమార్తెగా పెంచినటువంటి ఎస్తరుతో చెప్తున్న మాట. ఎవరు? మొర్దెకై అనే వ్యక్తి, అంటే చిన్నగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ ఎస్తేరుతో చెప్పిన మాట ఏంటంటే, ఇది ఈ సమయం ముందు నువ్వు మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఎందుకని? ఇది నువ్వు మౌనంగా ఉండే సమయం కాదు. చెప్పండి. యు ఆర్ నాట్ సపోజ్ టు సైలెంట్. నువ్వు మౌనంగా ఉండే సమయం కాదు ఇది. ఎందుకని? నీ కలం విప్పపోతే నువ్వు మాట్లాడకపోతే ఏమో చెప్పండి, రాజ్యాలు కూలిపోతాయి. నువ్వు ఎందు నిమిత్తమైతే అక్కడ చేయబడ్డావో ఒకసారి తెలుసుకుంటే నీకు బాగుంటుంది. ఆ మాట కూడా అనేసి చూడండి. ఆ మాట కూడా ఎందు నిమిత్తం చూడండి. నీవు పోయి 14 వచనం, నీవు ఈ సమయం బట్టి ఆయన మాట్లాడుతూ ఏం చెప్పాడు? కింద వచనం, విడుదల